హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్ అజయ్. సో నేనైతే పసువేదలైతే వచ్చేసానండి. ఎందుకని అనుకుంటున్నారా? 12 సంవత్సరాలకి ఒక్కసారి జరుపుకునే గూగులమ్మ జాతరకైతే వచ్చేసాను. మా అక్క అండ్ బావ వాళ్ళైతే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో నేను మా ఫ్యామిలీ రిలేటివ్స్తో కలిపి ఈ ఫెస్టివల్కి అయితే వచ్చేసాను. ఇది మొత్తం 3 డేస్ జరుగుతుందండి జాతర. అమ్మవారు అత్తింటి నుంచి పుట్టింటికైతే వెళ్తున్నారు. సో అందుకని ఈ ఊరు మొత్తం ఈ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేశారు. సో నేనైతే ఈ జాతరకి సాటర్డే ఈవినింగ్ అయితే వెళ్ళానండి. అంటే సెకండ్ డే ఈవినింగ్ అయితే వెళ్ళాను. సో అప్పటికే సెలబ్రేషన్స్ అనేవి మామూలుగా లేవు. ఊరు ఎంట్రన్స్ నుంచే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఊరు మొత్తం లైటింగ్స్ అయితే పెట్టించారు. ఎంత బాగుందో చూడడానికి. మేము వెళ్ళిన రోజైతే బాణసంచా కాల్చారండి. అలాగే శివుడు, రాముడు, అమ్మవారి వేషాలు అయితే వేశారు. మేము వెళ్ళిన రోజు జాతర అయితే చూసాం. మీరు కూడా చూసేయండి. సో మేము వెళ్ళిన రోజైతే ఇలా మొత్తం లైట్స్ అయితే పెట్టేశారండి. ప్రతి ఇంటికి లైటింగ్ పెట్టుకున్నారు. ప్రతి ఇంటికి టెంటలు అయితే వేసుకున్నారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ రిలేటివ్స్ని అయితే ఇన్వైట్ చేసుకున్నారు. ఇక మేము కూడా మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. కాసేపు అందరం సరదాగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అయితే మేము కూడా జాతర చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇలా చెరువు చుట్టూరా లైట్స్ అయితే పెట్టేశారు. తిను మా అక్క వాళ్ళ కూతురు. సో మేము అందరం కలిసి ఊరు మొత్తం తిరుగుదాం అని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం అయితే అసెంబుల్ అయిపోయాం. సో తిను మా అక్క, మా అమ్మ, మా చెల్లి, మా అక్క, వదిన, చెల్లి, మా సిస్టర్ అండ్ నేను. దాన్ని బలిచాట అంటారండి. ఆ ట్రక్లో తీసుకెళ్ళిందని. దానికి ఎవ్వరూ ఆడవాళ్ళు అయితే ఎదురైతే వెళ్ళకూడదు. సో నేను 3 డేస్ ఫెస్టివల్ అని చెప్పాను కదండి. ఫస్ట్ డే అయితే అమ్మవారిని పూజిస్తారు. సెకండ్ డే ఇలా బలిచాటని ఊరు మొత్తం తిప్పుతారు. ఈ ఊరు మొత్తం తిప్పే ప్రాసెస్లో ఆడవాళ్ళు ఎవ్వరూ ఎదురెళ్ళకూడదు. ఎందుకంటే దాంట్లో దుష్ట శక్తులు ఉంటాయని వాళ్ళు నమ్ముతారు. సో అందుకని చెప్పేసి ఎవరిని దగ్గరికి అయితే రానివ్వరు. దాని దగ్గరికి ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మనతో వచ్చేస్తుందని వాళ్ళ నమ్మకం. సో ఆ బలిచాట వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇలా ఊళ్ళోకి అయితే వచ్చేసామండి. అక్కడ డ్యాన్సులు వేశారు, సాంగ్స్ పాడారు, స్కిట్స్ వేశారు, ఇంకా చాలానే ఉన్నాయి. సో ఇక్కడ ఒక మంచి కామెడీ అయితే జరిగింది. నేను డబ్బులు పే చేసారేమో అని చెప్పేసి ఆ క్లిప్స్ అయితే నేను తీసుకొచ్చేసాను. వాళ్ళు డబ్బులు పే చేయలేదంట. అది బై మిస్టేక్ మా వల్ల తస్కరించబడింది ఆ క్లిప్పులు అనేవి. ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలకి చిన్ని స్టాల్స్ అయితే పెట్టేశారు. మేము ఇక్కడ చూసారా మన చిన్నప్పటివి. నేను ఇదే చూడడం మళ్ళీ వీటిని. మన చిన్ని క్యారియర్స్, సిలిండర్స్ అండ్ అలాగే వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయండి. చూడండి ఎంత చిన్నగా ఉందో స్టీల్ది. స్టీల్ క్యారియర్స్ భలే ఉంది కదండి. నా చిన్నప్పుడు చూశాను. అండ్ ప్రేమలు సినిమాలో చూశానండి ఈ టాయ్ని. మళ్ళీ ఇది చూడడమే నేను. ఎంత క్యూట్గా ఉందో కదా. సో నేను వాటితో ఆడుకున్నాను. ఆ తర్వాత ఇది చూసారా మనం చిన్నప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఎంత ఏడ్చినా కొనని వస్తువులు ఇవన్నీ. సో నేను మళ్ళీ ఇక్కడ చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ బబుల్స్ ఊదుకునేవి అండ్ ఇక్కడ ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులే ఉన్నాయండి. ఇక్కడ ఈ ఫోన్ చూసారా, ఎవ్రీ 90s కిడ్స్కి ఇది ఫేవరెట్ వన్. అండ్ నాకు కూడా ఈ ఫోన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మ చేత తన్నులు తిని కూడా కొనిపించుకున్న రోజులైతే ఉంది. ఈ బొమ్మలన్నీ చూస్తుంటే నా చిన్నతనం అయితే గుర్తొచ్చింది. నాకేంటి చూసిన ఎవరికైనా గుర్తొస్తుంది. సో ఈ టాయ్ అయితే నేనైతే చూసి షాక్ అయ్యా. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. మళ్ళీ ఇది చూడడమే. మిగతాయన్నీ మధ్యలో చూశాను. కానీ ఇదైతే ఇప్పుడు చూడడమే. సో అది నాకు రాకపోతుంటే, ఒక చేతితో రాకపోతుంటే మా అక్క వాళ్ళ పిల్ల అయితే దాంతో ఇలా పిన్ని అని చేసి చూపిస్తుంది. ఆఫ్టర్ దట్ మేము అలా వాక్ చేసుకొని వెళ్తున్నాం. ఇది చూసారా, చిన్నప్పుడు మన టీవీలు ఇప్పుడున్న ప్లాస్మా టీవీలు కాకుండా డబ్బా టీవీల్లో ఉండేవి. ఆ డబ్బాల టీవీల పైన లేకపోతే ఫర్నిచర్ పైన అదైతే పెట్టుకునే వాళ్ళం. సో ఆ తర్వాత చేస్తున్నారండి. అసలు సౌండ్ చూసారా ఎలా వస్తున్నాయో, సౌండ్ పొల్యూషన్. ఆ తర్వాత నేను, మా అక్క వాళ్ళ పిల్లలు, మా అక్క అందరం కలిపి ఐస్ క్రీమ్స్ తినేసి, స్వీట్ కార్న్ తినేసి అండ్ పాన్, మనకు నచ్చిన పాన్ వాళ్ళే చేసిస్తారు, పాన్ కూడా తినేసాం. అలా వాక్ చేసుకుంటూ ఇంకా అందరికీ నీరసాలు వచ్చేసినాయండి. అలా వాక్ చేసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారా
మేమైతే బయట పడుకున్నాం. బయట ఎందుకు పడుకున్నాం అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళు రూమ్ ఇచ్చారు కానీ ఫ్యాన్ పెట్టడం మర్చిపోయారు. నేనైతే నైట్ మొత్తం పడుకోలేదు. ఇక్కడ చూసారా 5కి పెద్ద మంట వచ్చింది. ఏంటా అని అనుకున్నాను. అమ్మవారి పందిరైతే కాల్చేస్తున్నారంట. సో సడన్ గా వెదర్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది. మేమైతే అందరం షాక్ లో ఉన్నాం. ఏంటి వర్షం పడిపోతుందేమో బాబోయ్ అనిపించేంతలా పడిపోయింది. పసివేదల్లో వర్షం అయితే పడలేదు కానీ ఇలా టెంటలు కూడా ఎగిరిపోయేంత గాలి అయితే వేసేసిందండి. అక్కడున్న గడ్డి వాము కూడా ఎగిరిపోయి మా ఇంటి వరకు వచ్చేసింది. ఆ తర్వాత మేమైతే అమ్మవారిని చూడడానికి దర్శించుకోవడానికి వెళ్ళాం. అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ ఈ ఆఫ్టర్నూన్ మేమైతే ఇలా పొలాల గట్లకైతే వచ్చేసాం. అలా చల్ల గాలి, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అయ్య బాబోయ్ ఎంత ఎంజాయ్ చేసామంటే మాకే తెలీదు. అలా కొన్ని రీల్స్ తీసుకున్నాం, సరదాగా కూర్చున్నాం అండ్ మామిడికాయలు దొంగతనం చేసాం. ఏంటంటే దొంగతనం చేసిన మామిడికాయలే బాగుంటాయని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, 2 hours వరకు అక్కడే ఉన్నాం. సో ఆఫ్టర్ దట్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది చూడండి ఉడుకుతున్న మటన్. అండ్ మేము కూడా చక్కగా కూర్చొని అందరం భోజనం అయితే చేసేసాం. ఆ తర్వాత అక్కడ ఒక మేకపిల్ల ఉంది. దానికి నేనంటే భయం, అది నాకంటే భయం. సో ఇద్దరం దూరం దూరంగానే ఉన్నాం. అది తినట్లేదు, అక్కడే వేసేసి వచ్చేసాను నేను ఇంకా. సో మా అక్క వాళ్ళ గోంగూర అయితే చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇది బాగా ముదిరితే కూడా యూజ్ ఉండదంట కదా. సో ఇదైతే ఇలా పెంచుతున్నారు ఇంకా. సో మేమైతే అదంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ గేట్ దగ్గర ఇదే ఫస్ట్ టైం నేను ఇంతమందిని చూడడం. ఫెస్టివల్ కదా, చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడైతే. సో అంతే గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.